అక్కమ్మ తల్లి కొండ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద పులి ఇక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. శాఖ అధికారులు మొత్తం అందరూ కూడా ఎక్కడికెక్కడ దీనికోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది. పులి మాత్రం అక్కడ ఉందని ఇక్కడ స్థానికులందరూ భయపడతారు. తూర్పుగోదావరి జిల్లాలో అలాగే పులి సంచారం అయితే స్థానిక ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తుంది. సరిగ్గా చీకటి పడితే చాలు ఎక్కడ వారు అక్కడే గప్చిప్ అంటే కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. కానీ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఈ యొక్క పులి రాత్రి వేళ మాత్రమే వేటాడేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసాం ఈ సరిగ్గా ఇదే సమయంలో అలాగే దివాన్ చెరువు రాజమండ్రి ఉన్నటువంటి దివాన్ చెరువు వద్ద కళ్యాణ మండపం వద్ద నుంచి అటువైపు పబ్లిక్ ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యొక్క ప్రాంగణం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక్కసారిగా గోడ దూకి రోడ్డు క్రాస్ అయ్యి గోడ దూకిన పరిస్థితులు అలాగే వీడియో వైరల్ అయిన పరిస్థితి అందరూ కూడా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నుంచి ఇటుగా రఘునాథపట్నం నుంచి ప్రస్తుతం రఘునాథపురం నుంచి ఇటువైపు అక్కడ పశువులను అటాక్ చేసి ప్రస్తుతం పిడింగొయ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే అక్కమ్మ తల్లి కొండపైన తిష్ట వేసిందని అటవీ శాఖ అధికారులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అంటే అడుగు జాడలను బట్టి అక్కడే ఉందని కూడా అక్కడ జీడిమామిడి తోటలో అక్కడ తిష్ట వేసింది అక్కడే నక్కి ఉందని చెప్పిన నేపథ్యంలో రాత్రి మరీ పులి బయటకు వచ్చేటువంటి సమయంలో RTV యొక్క ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలో ఆ పులి ఏ విధంగా రోడ్డు క్రాస్ అవుతుందనే తెలుసుకునే ప్రయత్నంలో రావడం జరిగింది. అటవీ శాఖ అధికారులు మొత్తం అందరూ కూడా ఎక్కడికెక్కడ దీనికోసం అన్వేషణ అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం పిడింగొయ్య ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం పిడింగొయ్య ఏదైతే ఉందో పిడింగొయ్య గ్రామానికైతే మనం అయితే చేరుకున్నాము. పిడింగొయ్య గ్రామంలోనే అలాగే ఈ సమీపంలోనే ఉన్నటువంటి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పిడింగొయ్య నుంచి ఇటువైపు సాటిలైట్ సిటీ వెళ్తారు. సాటిలైట్ సిటీ వెళ్ళే వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరిని కూడా ఇటువైపుకి అయితే రానివ్వడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రాంతంలో పులి ఇప్పుడు రోడ్డు క్రాస్ అవుతుంది. ఏదైతే నిన్న అటాక్ చేసినటువంటి రఘునాథపట్నం అక్కడ ఉన్నటువంటి రఘునాథపురం నుంచి ప్రధానంగా మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే పులి రోడ్డు క్రాస్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ స్థానిక యువత కూడా ఇటువైపు వస్తున్న నేపథ్యంలోనే బైక్ని చూసి లైటింగ్ వెలికి ఒక్కసారిగా ఫెన్సింగ్ దూకి అవతలకు వెళ్ళిందని కూడా ఇక్కడ స్థానికులు కూడా చూసినట్టుగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. యువకులు కూడా దాని వీడియో కూడా చిత్రీకరించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూడొచ్చు. ఇక్కడ అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించడం లేదు. ఈ యొక్క ప్రాంతంలో నుంచి రోడ్డు క్రాస్ అవి మనకి ఇటువైపు వెళ్తే మనకి ఆ అక్కమ్మ తల్లి కొండ అయితే అవుతుందో ఆ కొండ ప్రాంతం అయితే అక్కడికి వస్తుంటుంది. కానీ ఇప్పుడు ఇటువైపు ఎవరిని లోపలికైతే అనుమతించడం లేదు. ఇక్కడ నుంచే పులి అవతలకి క్రాస్ అయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇదిగో ఇక్కడ కొంతమంది వీడియోలు కూడా తీసినటువంటి దృశ్యాలు. ఇదిగో ఇప్పుడే స్థానికులు ఇక్కడ మనం వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైతే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ పొలంలో దూకిందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇందులో దూకిందని చెప్పుకోసం స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఉన్న పోలీసు వారు మాకు ఇది చెప్పారు. వీడియో అటు నుంచి వస్తున్నారు ఇద్దరు. మా పొలం ఇది. ఆ పొలం దగ్గర ఉదయాన్ని నుంచి అక్కమ్మ తల్లి కొండ పక్కనే డిపార్ట్మెంట్ అంతా కాసి కూర్చున్నారు సాయంత్రం వరకు. పోలీసు వారు ఏంటి ఎవరిని రానియొద్దు అన్నారు. సరే ఆగారు. అప్రమత్తం అయితే సాయంత్రం 5 ఇక్కడ రేలింగ్ వాళ్ళది పామాయిల్ తోట ఉంది అక్కడ. అంటే మాది మా పామాయిల్ తోటలో మనం తెలుసుకుని హోటాహోటిని ఇక్కడ దాకా వచ్చాం. ఈ లోపల అక్కడి నుంచి వచ్చిన వీడియో ఈ కుర్రోళ్ళు ముసిని బాబురా అన్న కుర్రోడు అదరి నుంచి ఎవరో కుర్రోళ్ళు వీడియో తీస్తే ఆ వీడియోని మాకు పంపించారు. ఇక్కడ పోలీసు వారు మాత్రం ఎవరిని అలౌ చేయట్లేదు. పులి మాత్రం అక్కడ ఉందని ఇక్కడ స్థానికులందరూ భయపడుతున్నారు. వీడియోలో పిల్లలు చూసుకుని వీడియో ఇది పులి పరిగెడుతుంది కదా, పరిగెడుతుంది అందులో. ఇదిగో కనపడుతుంది కదండి మీకు. కనపడితే మా వాళ్ళకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం ఉన్నది మన పొలాన్ని ఉంది అని చెప్పి. యువకులు క్లియర్గా చూసారంటున్నారా? క్లియర్గా ఇందులో మనకు క్లియర్ కనపడుతుంది కదండి అలా పరిగెట్టడం. అదండి
మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, చెప్పండి. ఇటు పులి చూసారట వాళ్ళు? చూసారంట. రోడ్డు మించి వెళ్ళిపోతే ఒక బుల్లెట్ వెళ్తుంటే ఆ బుల్లెట్ లైటింగ్లో పడగానే ఆ బుల్లెట్ చూసి వెనక్కి వెళ్ళి డిపార్ట్మెంట్కి క్యాల్కులేట్ చెప్పడగానే అలా అలర్ట్ అయ్యి వచ్చేసి చూసేటప్పటికి అక్కడ మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యిందండి. వచ్చింది మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతాం అక్కడ టర్న్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కుర్రాళ్ళు చూసి వీడియో తీశారండి. అదుగని అంటే వెంటనే మెస్ ఉరికేసి మెస్లోంచి యూ టర్న్ తీసుకుంది. వచ్చిన దానికే మళ్ళీ అక్కమ్మ కొండ అంటారు, అక్కమ్మ కొండకే ఎక్కేసింది. మళ్ళీ అటు వెళ్ళిపోయిందట. యూ టర్న్ అంటే అగ్నిగోల్డ్ అని ఉంది, అగ్నిగోల్డ్ నుంచి జనాన్ని ఎవడం వెళ్ళనివ్వట్లేదు. ఈ రోడ్డు కాపలా కాశారు. 4 పక్కన పోలీసు వారు డిపార్ట్మెంట్ అంతా కాసేసి ఎవరిని అలర్ట్ చేయట్లేదు. పులే మీ వీడియోలో చూసాం, మాకు వీడియోలు పెట్టారు. 6 ఆ టైంలో తీశారు వీడియో. 6 టైంకి వీడియో 6:30 అవ్వచ్చు, చీకటి పడుతుందా ఆ టైంలో తీశారు. ఒక లైటింగ్లో పడింది అది. రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే సోర్స్గా ఆ లైటింగ్లో పడింది. ఇక్కడ స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. అక్కడ యువకులు వీడియో ఒకటి అయితే తీశారు. ఆ వీడియో ఆధారంగా ఆ పులిని చూసినటువంటి వీడియో అంటే ఏదైతే ఫినిషింగ్ క్రాస్ చేస్తూ పులి దూకిందని కూడా ఒక వీడియో అయితే మొత్తం యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు ఆకతాయిగా తిరుగుతూ వీడియోలు అయితే తీసి ఇప్పుడు పులి తిరుగుతూ ఏదైతే ఇప్పుడే క్రాస్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇటువైపు అయితే ఎవరిని కూడా లోపలికైతే అనుమతించలేదు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు కూడా. ఇటువైపు ఎవరిని కూడా రాకూడదంటూ కూడా వీళ్ళందరూ కూడా సూచనలు చేస్తున్నప్పటికీ ఇక ఇటువైపు ఏదైతే ఇటువైపు నుంచి మళ్ళీ సాటిలైట్ సిటీ వెళ్ళే మార్గం అంతా కూడా ఎవరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు చీకటి పడుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో పులి సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాత్రి వేళ సమయంలోనే అది ఆ వేటాడేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ పులి ఇప్పుడు అక్కమ్మ తల్లి కొండ వైపుగా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఫినిషింగ్ దాటి వెళ్ళిపోయిందని కూడా స్థానిక యువత అయితే చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు పులి నిజంగా పులే అటువైపు రోడ్డు క్రాస్ అయిందా, మరి ఏదైనా వెళ్ళి ఉంటుందని కూడా అధికారులు అయితే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, పిడింగోయి నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store